హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సిఐడి కేసులు సిట్ విచారణలో చూస్తున్నాం. సిఐడి సిట్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేసి విచారణలు చేస్తున్నారనేది ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణ. లిక్కర్ స్కామ్ అన్నారు, లిక్కర్ కేసు అన్నారు, లిక్కర్ కుంభకోణం అన్నారు, 3,000 కోట్లు 4,000 కోట్లు అంటూ మాట్లాడారు. లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు అక్కడున్నాయి ఇక్కడున్నాయంటూ మాట్లాడారు. ఇప్పటివరకు లిక్కర్ కేసులో తేల్చిందేంటి? రకరకాల వ్యక్తులు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్లు బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు టార్గెట్ చేసి విచారణ జరపడం మినహా తేల్చిందేంటి? ఆధారాలు ఎక్కడున్నాయి? ఏం కుంభకోణం జరిగిందని తేల్చారు. సేమ్ అలాగే తిరుమల లడ్డు విషయంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఆ వ్యక్తుల చుట్టూ విచారణ తిప్పుతున్నారు. ఆ వ్యక్తులను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా విచారణలు జరుగుతున్నాయి. ఇవి సరైనది కాదు అని చెప్తున్నారు. సేమ్ టైం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుత ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ కేసుల సంగతి చూస్తాం. గతంలో సిఐడి నమోదు చేసిన కేసులు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఎత్తేస్తుందో కూడా చూస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన, అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపైన సిఐడి కేసులు ఉన్నాయి. అమరావతికి సంబంధించిన రింగ్ రోడ్డు కేసు, అమరావతికి సంబంధించిన భూముల కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇంకా రకరకాల లిక్కర్ కేసు, చంద్రబాబు నాయుడు పైన కూడా లిక్కర్ కేసు. ఈ కేసులన్నీ ఉన్నప్పటికీ ఆ కేసుల్ని ప్రస్తుతం నీరుగార్చే ప్రయత్నం సిఐడి చేస్తోంది. మరోవైపు కొన్ని కేసులను వెనక్కి తీసుకుంది. కొన్ని కేసుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో నమోదైన కేసులు, గతంలో ఆధారాలు ఉన్న కేసులు, గతంలో ఈ కేసుల్లో జిఎస్టీ, ఇంటెలిజెన్స్ సహా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా అక్రమాలు జరిగాయని తేల్చిన కేసు. అటువంటి కేసులను సిఐడి అధికారులు వెనక్కి తీసుకోవడం ఏంటి? అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఆ కేసుల్ని వెనక్కి తీసుకుంటామంటే ఏ రకంగా దాన్ని సమర్థించగలుగుతాం? చంద్రబాబు నాయుడికి నిజంగా తప్పు చేయలేదు అనే ధైర్యం ఉంటే, నిజంగా విచారణ సంస్థలపైన గౌరవం ఉంటే ఆ కేసులను ఎదుర్కొని కోర్టుల నుంచి క్లీన్ చీట్ తీసుకొని తానేం తప్పు చేయలేదని నిరూపించుకుని బయటికి రావాలి కదా. అలా చేయకుండా పెట్టిన కేసులే తప్పు అని ప్రభుత్వమే భావించి కేసులను వెనక్కి తీసుకుంటే ఏమని అర్థం చేసుకోవాలి? కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక కేసులు వెనక్కి తీసుకుంటున్నారని కదా అర్థం చేసుకోవాలి. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆయనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సందర్భంలో ఆయనే ప్రభుత్వం ఆ కేసులను వెనక్కి తీసుకుంటే ఆ వ్యక్తి తప్పు చేసినట్టు కాక సచ్చీలుడిగా ఉన్నట్టు ఎలా భావించాల్సి ఉంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే గతంలో కూటమికి సంబంధించిన నాయకులు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపైన ఉన్న సిఐడి కేసుల్ని, ఏ కేసులను అయితే ప్రస్తుతం ఎత్తేస్తున్నారో వాటన్నింటినీ మేము మళ్ళీ రీఓపెన్ చేస్తాం. ఆ కేసుల్ని మళ్ళీ రీఓపెన్ చేసి వాటిపైన విచారణ చేయిస్తాం. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. మేము వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టి తర్వాత ఆధారాలు ఎత్తకలేదు. ఆధారాలు ఉన్నాయని తెలిసిన తర్వాత, ఆధారాలు ఉన్నాయని సెంట్రల్ జిఎస్టీ చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే కేసు నమోదైంది. ఆ కేసును ఇప్పుడు మీరు ఎలా ఎత్తేస్తారు? మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన ఎటువంటి ఆధారాలను ఇప్పటివరకు తేల్చకపోయినా ఆధారాలు ఎక్కడున్నాయి, ఎందుకు పదే పదే ఇలా తిప్పుతున్నారంటూ కోర్టులే మాట్లాడుతున్నా వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ సెంట్రిక్గా వాళ్ళని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా కేసులు ఎందుకు పెడుతున్నారు? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. కేసులు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కార్యకర్తలకు అది చేస్తాం, కార్యకర్తలకు ఇది చేస్తాం, మా పైన కేసులు పెట్టిన వాళ్ళ సంగతి చూస్తామంటూ అధికారులకు వార్నింగ్లు ఇవ్వడం చూస్తూ వచ్చాం. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి మేము మళ్ళీ వస్తే మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకుంటారో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ కాలేజీలను వెనక్కి తీసుకుంటామంటూ చెప్పడం చూసాం. ఆ కాలేజీలు వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రభుత్వ పరంగానే ఆ కాలేజీలను నడిపిస్తామని చెప్పడం చూసాం. తాజాగా కేసులు రీఓపెన్ చేస్తామనే వార్నింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రభుత్వానికి వెళ్తోంది. ప్రధానంగా అనేక కేసులు గత 4 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు టార్గెట్గా ఉన్న కేసులన్నీ కూడా ప్రస్తుతం నీరుగారిపోయాయి. కొన్ని వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన నమోదైన కేసుని సిఐడి వెనక్కి తీసుకుంది. ఆ కేసును తేల్చాలి కదా. ఆ కేసును తేల్చకుండా సిఐడి అధికారులే కేసును వెనక్కి తీసుకోవడం ఏంటి? దీనిపైన కూడా హైకోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది. వేరే పిల్ల ఒకటి పడింది. సో ఈ రకంగా కేసులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెనక్కి తీసుకున్నారు కాబట్టి దీని వెనక కాన్స్పిరసీ ఉంది అని భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కేసులను మళ్ళీ రీఓపెన్ చేసి విచారణ చేస్తామనే మాట ఖచ్చితంగా పొలిటికల్గా ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తోంది. దీనిపైన ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది. అధికారులు గతంలో సిఐడి అధికారులుగా పనిచేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. గతంలో రకరకాల కేసులతో సంబంధం ఉన్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు అరెస్టుతో సంబంధం ఉన్న వాళ్ళు పోస్టింగ్లు లేకుండా కేసులను పేర్చేస్తూ ఉన్నారు. అదే పరిస్థితి రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఈ అధికారులందరికీ కూడా ఉంటుంది. ఇలాంటి వార్నింగ్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది. సిట్ అధికారులు, సిట్లో ఉన్న ఐపీఎస్ అధికారులు, సిట్లో ఉన్న మిగతా అధికారులు దీనిపైన రెస్పాండ్ అవ్వట్లేదు. సిట్ విచారణలో ఆలస్యం అవుతున్న సందర్భంగా వాళ్ళపైన ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఉంటుంది. సిట్ అధికారులు ముందుకెళ్తున్న సందర్భంగా ప్రతిపక్షం వైపు నుంచి వార్నింగ్ ఉంటుంది. కాబట్టి విచారణ చేస్తున్న అధికారులు కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు.
సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమాత్రం పాటించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో బిఎన్ఎస్ని కనీసం పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది. ఇలాంటి వారిని కూడా ప్రభుత్వం వైపు నుంచి వస్తోంది. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పడం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అందరు మ్యాజిస్ట్రేట్లకి అన్ని కోర్టులకి ఒక సర్క్యులర్ పంపించింది. కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్లు నమోదు చేయకండి అని. కన్ఫెషన్ స్టేట్మెంట్లు అనేది ఏ రకమైన ఆధారం కూడా కాదు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని. కానీ దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిట్ అధికారులు కావచ్చు, సిఐడి అధికారులు కావచ్చు ఏమాత్రం ఫాలో అవ్వట్లేదు అనేది వైసీపీ రైజ్ చేస్తున్న అభ్యంతరం. దీనిపైన అధికారుల వైపు నుంచి స్పందన ఏంటి, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది.